డానియల్ 4th chapter 37th verse. గర్వముతో నటించు వారిని ఆయన అనుపశక్తుడనియు. ఎవరంటున్నారు ఈ మాటలు? అదే వచనంలో మనం చూసినట్లయితే, ఈలాగు నెబుకద్నెజరు నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీయు సత్యములను ఆయన మార్గములు న్యాయములయున్నవనియు గర్వముతో నటించు వారిని ఆయన అనుపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరచుచున్నాను. అయితే ఈ మాటలు నెబుకద్నెజరు అంటున్నాడు ఇక్కడ. ఎందుకంటే నెబుకద్నెజరు ఒకప్పుడు ఈ యొక్క మాటలు అనక మునుపు ఈ యొక్క దేవుని గురించి ఇంత దేవుణ్ణి గణపరచుచున్నాను, దేవుణ్ణి స్తుతించుచున్నాను అని కొనియాడుచున్నాను నేను దేవుణ్ణి నెబుకద్నెజరు ఈ యొక్క మాటలు పలకక మునుపు నెబుకద్నెజరుకి అతని యొక్క కింగ్డమ్ గురించి అతనికి చాలా గర్వం ఉండేది. దాని తర్వాత అతడు దేవుణ్ణి తెలుసుకున్నాడు. దేవుడు మాత్రమే గొప్ప దేవుడు అని తెలుసుకొని తర్వాత ఈ యొక్క వచనాలని తను పలుకుతున్నాడు. అయితే మీరు కూడా, లేకపోతే మీలో అయినా, మీకు తెలిసిన వారిలో అయినా కొంతమందిలో గర్వం ఉండొచ్చు. గర్వం అనేది దేవుడికి అస్సలు ఇష్టం లేనటువంటిది. ఆ యొక్క గుణం అంటేనే దేవుడికి అస్సలు నచ్చదు. ఎందుకంటే ఒక మనిషిలో గర్వం ఉన్నది అంటే వారికి దేవుడు అక్కర్లేదు. ఇంకా వాళ్ళ సొంత సామర్థ్యంతో నేను ఏమైనా చేస్తాను, నాకెవ్వరు అవసరం లే, నాకెవ్వరు హెల్ప్ అవసరం లే, దేవుడు అవసరం లే, నాకు ఏమీ అవసరం లేదు అని అనుకుంటారు. కానీ నెబుకద్నెజరు ఎంత క్లియర్గా రాస్తున్నాడు ఇక్కడ, ఎంత క్లియర్గా చెప్తున్నాడు ఇక్కడ, నీకు ఒకవేళ గర్వం ఉంటే ఆయన నిన్ను అనుపశక్తి గల దేవుడని. అయితే నీలో ఈరోజు గర్వం ఉన్నట్లయితే ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. ఏ విధంగా అయినా నీకు గర్వం ఉందా అంటే, కొన్నిసార్లు నీకు మంచి ఉద్యోగం ఉంటే నీకు గర్వం ఉండొచ్చు, నువ్వు మంచిగా చక్కగా ఉన్నావు అంటే నీకు గర్వం ఉండొచ్చు. దేని విషయమైనా నీకు గర్వం ఉన్నట్లయితే ఆ యొక్క గర్వాన్ని తొలగించమని దేవుణ్ణి అడుగు. ఎందుకంటే గర్వం ఉంటే నువ్వెన్నో ఆశీర్వాదాలు పొడగొట్టుకుంటావు, మరియు గర్వం ఉంటే నీకు గ్రేస్ అస్సలు ఉండదు. దేవుడు నీకు కృప ఇవ్వలేడు, నువ్వు నీ జీవితంలో ముందుకు కొనసాగలేవు. నీకు హ్యూమిలిటీ ఉన్నది అంటే, దీనత్వం నీకున్నదంటే దేవుడు నీ కొరకు అనేకమైన డోర్స్ ఓపెన్ చేయగలడు, దేవుడు నిన్ను ఆశీర్వదించగలడు. అదే నీకు గర్వం ఉన్నదనుకో, నీకు ఏ బ్లెస్సింగ్ లేకుండా నువ్వు ఎక్కడున్నావో నీ జీవితంలో నువ్వు ముందుకు కొనసాగలేకుండా అదే విధంగా అక్కడే ఆగిపోయిన పరిస్థితిలో, ఆగిపోయిన జీవితంలో నువ్వు జీవిస్తుంటావు. ఒకవేళ నీకు ఆ గర్వం ఉన్నట్లయితే ఈ రోజు నుంచే ప్రార్థించు, దేవా నాలో నుండి ఒక గర్వాన్ని తొలగించుమని. ఎందుకంటే నీలో గర్వం ఉన్నట్లయితే నీకు ఏ ఆశీర్వాదం కూడా ఉండదు. ఉన్నది కూడా కొన్నిసార్లు నువ్వు కోల్పోయే స్థితిలో రాగలవు. అయితే ఈరోజు ఈ క్షణం నిన్ను నీవు పరీక్షించుకో, నీలో గర్వం ఉన్నదా? ఒకవేళ గర్వం ఉంటే సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్. ఎందుకంటే మనకు కలిగినదంతయు ఆయన నుండి మాత్రమే వచ్చినది. కాబట్టి నీ లైఫ్ నుండి నువ్వు ఎప్పుడైనా దేవుని ఘనపరచాలి అంటే, నీ లైఫ్ నుండి ఇతరులు దేవుని మహిమపరచాలి అంటే నీలో నుండి ఆ యొక్క గర్వం అనేది తొలగిపోవాలి. గర్వం ఉంటే చాలామంది నీ ముందు మంచిగా మాట్లాడవచ్చు, కానీ నీ వెనుక తిరిగి ఆ అమ్మాయికి చాలా గర్వం, లేదా ఆ అబ్బాయికి చాలా గర్వం అని ఇటువంటి మాటలు కూడా నీ వెనకాల మాట్లాడుకోవచ్చు. అటువంటి జీవితం నువ్వు కలిగి ఉండకుండా ఈరోజు తీర్మానం తీసుకో. నాలో ఏదైనా గర్వం ఉన్నట్లయితే, ఏ విషయమైనా కావచ్చు, నీ యొక్క ఫ్యామిలీ నుండి, నీ యొక్క ఫ్యామిలీని చూసుకొని నీకు గర్వం ఉందా, నీ యొక్క అందంని చూసుకొని నీకు గర్వం ఉందా, దేని చూసుకొని నీకు గర్వం ఉన్నదో దాని నుండి నీ యొక్క గర్వాన్ని విడిపించమని దేవుణ్ణి ప్రార్థించు. ఈరోజు నువ్వు కూడా నెబుకద్నెజరు వలె, అంటే నెబుకద్నెజరు ఇప్పుడు ఏ విధంగా దేవుణ్ణి నేను స్తుతించుచు కొనియాడుచు ఘనపరచుచున్నానని అంటున్నాడో, నీవు కూడా నీలో ఉన్నటువంటి గర్వాన్ని తొలగించుకొని నీవు కూడా ఈలాగు నెబుకద్నెజరు లాగా నువ్వు కూడా దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఘనపరచాలి. అటువంటి జీవితం దేవుడు నీకు అనుగ్రహించునుగాక. God bless you.